ఆంధ్ర పాలిటెక్నిక్ లో జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జేడీ జె సత్యనారాయణ మూర్తి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించవచ్చునని, విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో చేరే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ కలిగించి వారిలో సృజనాత్మకత, పరిశోధన శక్తిని పెంపొందించడానికి ఇటువంటి పాలిటెక్ ఫెస్ట్లు దోహదం పడతాయని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని పలు రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. సమాజానికి అవసరమైన ఎన్నో రకాల డివైజర్లు విద్యార్థులు తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేయడాన్ని ఇప్పటి నుండి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారతారని తెలిపారు. బెస్ట్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. Thank you, sir. పాలిటెక్నిక్ వచ్చిందండి. వాళ్ళు ఈసీఈ బ్రాంచ్కి సంబంధించిన పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్తో చేశారు కనుక వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అంటే పిల్లలు బాగా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు మనం ఏ కోడ్ మార్చమన్నా, ఏ విధంగా చేయాలన్నా వాళ్ళు ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎలిజిబుల్ ఎవాల్యుయేషన్ కమిటీ వాళ్ళకి ఇచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ హ్యాండ్ గెస్చర్డ్ కంట్రోల్డ్ చైర్ అండి. ఇదేంటంటే డిజేబుల్డ్ పర్సన్స్కి దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియా దానికి అప్లికేషన్ ఇచ్చినందుక ఆ యొక్క గ్రేడ్స్లో కొన్ని లెవెల్స్కి పాయింట్స్ ఎక్కువ పట్టడం వలన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ఏ పార్షియాలిటీ లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కండక్ట్ చేసింది కదా అని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇవ్వడానికి ఇచ్చారనడానికి ఏమీ లేదు. ఎవాల్యుయేషన్ కమిటీ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఎలిజిబుల్ పర్సన్స్ భాగంగా వాళ్ళు న్యూ ఇన్వెన్షన్స్ ఏమీ లేకపోయినా కానీ మా పిల్లలు ఉన్న వాటిని ఇంప్రూవ్ చేసి వాళ్ళు సత్తా చూపించారు. దానికి మేము టెక్ఫెస్ట్ 24 జరుపుకుంటున్నాము. ఇది 2 ఏళ్ళకి ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున జరుపుకుంటాము. ఇప్పుడు రీజనల్లో ఈ టెక్ఫెస్ట్ అనేది ఆంధ్ర పాలిటెక్నిక్లో ఏర్పాటు చేయడం జరిగింది మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ మొత్తం ఈ రీజనల్లో ఉన్నటువంటి కాలేజీలు, గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కూడా పాల్గొని అన్ని పిల్లలందరూ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసి దాన్ని ఒక అప్లికేషన్ ఫామ్లో, అంటే డే టు డే నీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న నీడ్స్, ఆ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి బయటికి తీసి దాని అప్లికేషన్ లెవెల్లో వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎక్స్పోజర్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మా శాఖ ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంచి ప్రాజెక్టులు చేశారు. ఎందుకంటే డిప్లొమా విద్య అనేది చాలా తక్కువలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అది మా అభిప్రాయం. ఎందుకంటే చాలా తక్కువ ఫీజులో మంచి భవిష్యత్తు, వాళ్ళకి ఉద్యోగాలు 90% వస్తాయి, కానీ ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఇష్టపడకుండా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. అందుకని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు నా డ్యూటీ భాగస్వామ్యంగా వచ్చి విజిట్ చేసి వీళ్ళందరినీ ఎలా చేశారు ఏంటని చూద్దామని వచ్చాను. అదండి. థ్యాంక్ యూ.